దేవుని నామాన్ని స్తోత్రాలు మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు శ్రద్ధగా విందాం. రాత్రి నయమాన్ గురించి చెప్పుకున్నాం కదా. నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునగంగానే పసిపిల్ల దేహంగా ఆయన దేహం మారినట్టు బైబిల్ తెలియబడుతుంది. ఆ నయమాను వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఎలీసా దగ్గరికి వచ్చి కానుకలు ఇస్తున్నాడు అనమాట. ఎలీసాకి కానుకలు తీసుకొని ఇస్తున్నాడు అనమాట. అప్పుడు ఎలీసా ఏమన్నాడంటే, నీ యెహోవా జీవంతుడు, నీ దగ్గర ఉన్న వాటిలో ఏవి నేను తీసుకోను, నువ్వు తెచ్చినవి నువ్వే ఎత్తుకెళ్ళిపో, నేనేమి తీసుకోను అంటున్నాడు ఎలీసా. అంటే నయమాన్ బతిమాలుకుంటున్నాడు. తీసుకోండి ఇది తీసుకోండి అని బతిమాలుతున్నాడు అనమాట. నేనేమి తీసుకోను, నువ్వు వెళ్ళు, వచ్చిన దారికి వెళ్ళిపో అంటే అప్పుడు ఇంకేం చేస్తాడు? అప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, ఇంకే దేవుడు లేడు, ఏ దేవత లేదు. ఇశ్రాయేల్ దేవుడికే ఆరాధన చేయాలి. ఇశ్రాయేల్ దేవుడే నిజదేవుడు అనేది తెలుసుకున్నప్పుడు ఏ దేవతకి దేనికి మొక్కకూడదు, దేనికి బలివ్వకూడదు అని అప్పుడు ఆయన తెలుసుకున్నాడు అనమాట. నయమాన్ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎలీసా అన్నాడు, సర్లే ఇక నెమ్మది కలిగి వెళ్ళు అని చెప్పాడు. మరి చెబితే అప్పుడు తెచ్చినవన్నీ మళ్ళీ ఆ రథం మీద వేసుకుని, గుర్రాల మీద వేసుకుని వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే ఈ గెహాజీ ఏంటి నయమాను తెచ్చిన బహుమతులు మా గురువు గారు తీసుకుంటే మనసు లేదు, యెహోవా జీవంతోడు, నేను తెచ్చుకుంటాను అని చెప్పి ఆ నయమాను రథం వెనకాల వచ్చాడనమాట. వచ్చేటప్పటికి ఎందుకో నయమాన్ వెనక చూసేటప్పటికి గెహాజీ పరిగెత్తి వస్తుంటే అప్పుడు రథం ఆపి దిగి, అందరూ క్షేమంగానే ఉన్నారా అని అడిగాడు. క్షేమంగానే ఉన్నారా, మా గురువు గారు మీరు ఇచ్చిన కానుకలు వద్దన్నాడు కదా, ఇప్పుడే పలాని పలానా దాటి నుంచి 2 యవనస్తులు వచ్చారా, ఆ యవనస్తులకి ఇవ్వాలి కానుకలు, దయచేసి మీరు ఇవ్వండి అని అంటే, ఇవ్వండి అంటే కాదు, రెట్టింపు తీసుకొని నీకు కావాలంటే నీకు ఇష్టమైతే అన్నాడు అన్నమాట. అప్పుడు అవన్నీ ఇచ్చి బోన్ సంచిలో వేసి ఆ గుర్రాల మీద పెట్టి గుర్రంతో అలా మనుషుల్ని పంపాడనమాట ఇస్త్రమ్మని. గెహాజీ అనగల గెహాజీ ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటికాడ దాచుకున్నాడు అనమాట. ఇంటికాడ దాచుకుని ఏమి తెలియనట్టు, ఏమి ఎరగనట్టు వచ్చి ఆయన ఎలీసా గారి దగ్గర నుంచుంటాడు. నుంచుంటే అప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలీసా అంటాడు, గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు, ఇక్కడే ఉన్నాను అంటాడు. ఇక్కడే ఉన్నా అంటే, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆ నయమాన్ రథం వెనకాల పరిగెత్తుంటే నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. అని ఆ నయమాన్ వచ్చి పోగొట్టుకున్న కుష్టు వ్యాధి నీకు నీ ఇంటి వారి కాడ వచ్చిన గాక అన్నాడు. అనేటప్పటికీ తెల్లగా, హిమం కంటే తెల్లగా కుష్టి వచ్చేసింది గెహాజీకి.
వాళ్ళ ఇంటి వారికి అందరికీ. అట్లాగే మనం దైవజనుడి మాట ప్రకారం మనం నడుచుకోవాలి. దైవజనుడు అంటే ఏంటంటే, ఇప్పుడు దైవజనులు అలా ఉంటలా ఇలా ఉంటలేదని అంటున్నారు కొందరు. ఉండేవాళ్ళు ఉన్నారు. దైవజనుల్ని మనం అనకూడదు, ఎవరిని దైవజనుల్ని అనకూడదు. ఎందుకంటే వాళ్ళ తీర్పు దేవుడే వాళ్ళకి తీర్పు తీర్చాడు. మనం వదిలేయాలి, మనం చేపను తెచ్చుకోకూడదు. దావీదు రాజు ఎలా వదిలేసాడు? సౌలు వెనకాల ఎంటాడాడు చంపాలని దావీదు. అయినా సౌలు ఒంటరిగా దొరికినా కానీ దావీదు మనుషులు, నీ ఒంటరిగా నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు దేవుడు, నువ్వేమైనా ఏమైనా చేయొచ్చు, నువ్వు అంటే మేము ఏం చేస్తాం ఇప్పుడు అన్నప్పుడు వద్దు అన్నాడు. వద్దు, అభిషేకం పొందిన వాడిని మనం ముట్టుకోకూడదు, మనం ఏమనకూడదు. ఆయన తీర్పు అయింది. ఆయన అది ఎప్పుడో దేవుని మొత్తుత్వమో లేకపోతే యుద్ధంలో చనిపోతామో లేకపోతే ఏదో ఒకటి జరిగిద్ది, అంతేగాని మనం ముట్టుకోకూడదు, మనం ఏమనకూడదు అంటాడనమాట దావీదు. అంత గొప్ప దావీదే, తెలిసినోడు. మరి అట్లాంటి దావీదే ఏమనుకోండి వదిలేస్తే మనం ఏమో ఏబడిపారం, మనం అంటే ఎక్కడ సరిపోతాం? దైవజనులు అట్టాగా ఇట్టాగా అని మనం అనొచ్చా? శాపం పొందుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళే అనుకో, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయినా కానీ మనం మాట్లాడకూడదు. ఆ తీర్పు దేవుడిది, దేవుడు తీర్పు తీర్పుతాడు వాళ్ళకి. మనకు ఒకటే తీర్పు, వాళ్ళకు 2 తీర్పులు ఉంటాయి అన్నమాట. 2 తీర్పులు ఉంటాయి. వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి ఉంటారు దేవుడు యందు. మనం అనుకుంటాం వండరు అనుకుంటాం, వండరు అయిసేస్తారు ఈసేస్తారు, మామూలు మనుషులు అన్నట్టు అంటారు అనుకుంటాం మనం. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ చిత్తానుసారంగా దేవుడి చిత్తానుసారంగా నడుచుకోకపోతే దేవుడి శాపం వాళ్ళ మీదకి వస్తుంది. అంతేగాని వాళ్ళు అడి చేశారు, వీళ్ళు ఎడి చేశారు, ఆ దైవజనుడు అంట ఈ దైవజనుడు అంట అని మనం అనుకున్నాం అనుకో, దేవుడి శాపం మనం పొందుకోవాలన్నమాట, పొందుకోవాలి. అలా మనం వాళ్ళని అనకూడదు. దైవజనుడు అంటే ఏంటి? దైవజనుడు అంటే గొప్పవాడు, మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తాకి దేవుడు పెట్టాడనమాట. వాళ్ళని దేవుని మీద గౌరవం ఉంటే వాళ్ళని మనం ఏం అనకూడదు, అసలు అనకుండా ఉండాలన్నమాట. అట్లాగా ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నావు, నీవు నయమాను రథం వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీ వెనకాల రాలేదా అన్నాడు ఎలీసా. అని చెప్పి ఏ కుష్టు వ్యాధి అయితే వదిలించుకుని వెళ్ళాడో ఆ నయమాను, ఆ కుష్టు వ్యాధి నీకు నీ ఇంటి వారికి వచ్చిన కాక అన్నాడు. అంతే వచ్చేసింది మాట అన్నాడో లేదో వచ్చేసింది. అట్లా మనం అప్పుడు అంటే వచ్చేసింది. ఇప్పుడేంటి? యేసయ్య ప్రేమమయుడు కనుక మనం ఎన్ని అన్నా కానీ ఏమి మనకి శాపం రాకుండా నా బిడ్డలు ఇంకా మారుతారు అని ప్రేమమయుడు దేవుడు. ప్రేమమయుడు కనుక ప్రేమ చూపిస్తున్నాడు, ప్రేమ కురిపిస్తున్నాడు అన్నమాట. ఆ ప్రేమను మనకు అవకాశంగా తీసుకుని మనం వ్యర్థంగా మాట్లాడుతున్నాం అన్నమాట. అట్లా మాట్లాడకూడదు, తప్పు, అది చాలా తప్పు. దేవుడు దీర్ఘశాంతిమంతుడు కనుక మనల్ని సహిస్తున్నాడు అన్నమాట. మనల్ని సహించి మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట.
కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకించి జీవం ఇస్తా అంటున్నాడు దేవుడు. అట్లాగే యేసయ్య యందు నిత్య విశ్వాసం ఉంచుకుంటూ మనం జీవించాలన్నమాట. దైవజనుని మాటలు కాడ మనం తోసివేయకూడదు. దైవజనుని మాటలకి నేను వినాలి. ఆయన తప్పు చేశాడు ఇంకో దేవుడే తీర్పిస్తాడు వాళ్ళకి. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఇప్పుడు అంత హృదయానుసరణ దావీదే తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టలా. ఇల్లంతట్లో నమ్మకస్తుడని మోసే పేరు పొందాడు, సాక్ష్యం పొందాడు. అయినా కానీ మోసే నోటితో చిన్న దోషం మాట్లాడాడు అంతే, ఏమనలా. అంతే, మోసే కాడ వదిలిపెట్టలా. కానాన్ దేశం చూడవు నువ్వు అన్నాడు అంతే. చూడలా, చేరవ అన్నాడు. చూతావు కానీ చేరవ అన్నాడు, చేరలాం. అట్లాగే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. పక్షపాతమైన దేవుడు కాదు మన దేవుడు. పక్షపాతం చూపే దేవుడు కాదు. నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు. అందరిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించే మనం ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. ఆసామాసిగా అలాటప్పుగా జీవిస్తే ఎట్లాగా? మనం దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఏదో మన ఎవరినిలో ఉన్నామని మన ఉరికి రక్తం మీద కోపడితే వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, మనకే నష్టం. అది నీ కోపమే నీ శత్రువు. లేఖనం తెలియబడుతుంది, నీ కోపమే నీ శత్రువు అని లేఖనం తెలియబడుతుంది. అట్లాగే కోపపడుట మనకే నష్టం. అది కోపపడకుండా దైర్యాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆ లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు, మన లెక్క మనం అప్పచెప్పుకోవాలి. అట్లా అందరూ తీర్పులోకి వెళ్తారు. అక్కడ దేవుడి తీర్పులోకి అందరూ వెళ్ళవలసింది. ఆ లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు, మన లెక్క మనం అప్పచెప్పుకోవాలన్నమాట. అట్లా ఉండి మనం దేవుని భక్తి చేసుకుంటూ వినయ భయభక్తులు కలిగి దైర్యాన్ని కాడ ప్రేమిస్తూ విశ్వాసులకి అందుకాడ ప్రేమ కలిగి ఉంటూ జీవించుకోవాలి. అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయను కాక, దేవుడి వాక్యం దీవించను కాక. ఆమేన్. స్తోత్రమునైనా పరిశుద్ధుడు మీ అంది ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవాని స్తోత్రమునైనా. అవును తండ్రి, నైనా తండ్రి, నాయన ధనానికి ధనాపేక్షక ఆశపడే తండ్రి గహాజీ నాయన పరిగెత్తి నాయన తండ్రి ధనం నాయన తెచ్చుకోవాలని, బంగారం నాయన వెండి తెచ్చుకోవాలని తండ్రి నాయన కుష్ఠవ్యాధి నాయన తెచ్చుకున్నాడు తండ్రి. దయచేయండి, ఒక మాట అనేటప్పటికీ ఆ కుష్ఠవ్యాధి నాయన వచ్చిందండి. నాయన అట్లా మేము వండుకోడుతండి. నాయన మేము దూషించే బిడ్డలుగా నాయన మీ దయచేయండి. అన్ని బిడ్డలుగా మేము వండుకోడుతండి. నాయన మిమ్మల్ని ప్రేమించే బిడ్డలు ఉండాలి తండ్రి. అలాంటి జీవితం మాకు అనుగ్రహించి కాపాడి మీలో నాయన ఆత్మీయంగా బలపరిచి కాపాడి సహాయం చేయమని వేస్తున్నామలో ప్రార్థనేశాడు పెట్టుకున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తూ మా దేవుని స్తోత్రం పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారి అనేసి కృపా పరిశుద్ధాత్మ అనుశ్వాస ఇక్కడ చేరినాకును లోకంలో సకల పరిశులకి సదా తోడై నడిపించిన గాక. ఆమె